నా నా ప్రభు యేసు ఆయన నా ప్రభువా యేసయ్యా మాట్లాడుము నా తండ్రి నాయనా హే ఖలబర్దార్ కే రబాన్ హోలే కాన్ నమాజ్ సే కరే బీచో వెళ్ళిపా హోలబా తిమి కోనమా సిరి కనమా నాయనా దాన్ని భారతులు ప్రభువా యేసయ్య నా తండ్రి వెలుగు ప్రకాశింపచి నాయన ప్రజలందరినీ ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను దీవించండి నాయన. వాళ్ళకి తెలియదు అది ఎన్ని విధాలుగా ఎన్ని టైపుల్లో మోసం చేస్తుంది. వాడిని పారగొట్టు నాయన యేసయ్య, వాడిని పారతోలు. నీ వెలుగు నీ ప్రజలు కలిగి ఉండాలి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా తండ్రి నాతో మాట్లాడము నాయన. మాటలు మాట్లాడటం నాకు రాదు, నీవిస్తే నేను మాట్లాడతాను. నేను అంతకన్నా ఇంకేమి చేయగలను ప్రభువా. నా తండ్రి నీవు ఏదైతే నువ్వు మాట్లాడతావో అదే వాక్యాన్ని వాళ్ళకి అందిస్తున్నా. నీవు దీవించండి, ఆశీర్వదించండి. బలభరితమైన జీవితము వాళ్ళకు కలిగి ఉండాలి నా ప్రభు. ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. అమ్మా మీరందరూ బాగున్నారా? ఆమేన్. పురుషులారా మీరు కూడా బాగున్నారా? ఎవరు సంతోషం, మాట్లాడితే సంతోషం. మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. మనము కీర్తన 72 19. 72వ అధ్యాయం కీర్తన 19వ వచనం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లాస్ట్ వచనము మహిమగల నామము ఆయన నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆమేన్. కొద్దిగా ఏదో భూమి మొత్తము సర్వభూమి మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ 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 ఆమేన్. కాబట్టి 96 వచనం. మహత్యము గలవాడు 96:9-3 వచనం. ఆయన యెహోవా మహత్యము గలవాడు,
ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆమేన్. అది 4వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఆమేన్. ఆమేన్. మహిమ, ఆయన యొక్క మహిమ. అంత ముందేమో సర్వభూమియు ఆయన మహిమతో ఆయన మహిమతో నుండి ఉండును. ఆమేన్. ఆమేన్. అన్యజనులలో వారిలో కూడా మహిమ ప్రచురించుడి. ఆమేన్. సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆయన ఆశ్చర్య కార్యము ప్రచురించుడి. ఆమేన్. మనము అన్యజనులుగా ఉన్నటువంటి వారు, అవునా కాదా? మరి పాత నిబంధన గ్రంథములో అన్యజనులలో ఆయన మహిమ ప్రచురించుడి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అన్యజనులమైనటువంటి మనము మహిమను ప్రచురము చేయుచున్నాము. ఆమేన్. పాత నిబంధనలోనేమో వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళకు కూడా. ఎందుకు? దేవుని యొక్క ఆలోచన విధానము ఎలా ఉంది? అప్పటికి కాకపోవచ్చు, మనం అప్పటికి పాత నిబంధన కాలము నాటికి మహిమ పొందుకునేటువంటి స్థితి అప్పటికి లేదు. ముందే చెప్తున్నాను. అందుకనే అన్యజనులకు ఆయన మహిమను ప్రచురము చేయుడి, ప్రచురించుడి అని చెప్పాడు. అంటే అన్యజనులు కూడా మహిమను పొందుకోగలిగిన స్థితి ఉంటుంది. కానీ అప్పుడు మాత్రమే ఉంటారు అన్యజనులు కాదు, ఇశ్రాయేలు జనులు. ఆమేన్. ఇశ్రాయేలు జనులు మాత్రము ఏం చేస్తారు? దేవుణ్ణి ఘనపరుస్తారు. ఆమేన్. కానీ అన్యజనులు అన్నటువంటి వారు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా మహిమ పరుస్తారు, ఆయన మహిమను ప్రచురం చేస్తారు. ఆమేన్. కాబట్టి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురించుడి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు కూడా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైమ్ ఏం చేస్తాడు? అన్యజనులకు విషయము తెలియచేయండి. అన్యజనులకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఆశ్చర్యకార్యములను ప్రచురించాలి. అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఆమేన్. ఇప్పుడైతే ఏమవుతుంది? అన్యజనులు కూడా ఎంటర్ అయ్యారు. సమస్త జనులు, అన్యజనులు ఇక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తనాలు 85:9 వచ్చారు. 89 నుంచి మన దేశంలో 11 వచనము దాకా చదవండి. మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకొని దేశములో ఎక్కడమ్మా?
మన దేశంలో దేశములో మన దేశములో ఇందాక నేను చెప్పాను, అన్య జనులలోను అన్యజనులకు సమస్త జనులలోను వాళ్ళ వాళ్ళ సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలు వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అన్ని విషయాలు వాళ్ళకి ఆశీర్వాదముతో నింపుతాడు. కానీ అన్య జనులలో ఆయన ముందు నుంచి చెప్తూ ఆశ్చర్యకాలం చేస్తూ అనేక అద్భుత కార్యములు అన్ని కూడా దూరం నుంచి చూస్తున్నాయి. కానీ ఇప్పుడైతే క్రొత్త నిబంధనము వచ్చిన తరువాత వాళ్ళు మహిమను మనము పొందుకుంటాము. తర్వాత జనాలలో సమస్త జనులలో ఆశ్చర్య కార్యము చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మరి హల్లెలూయా. 25వ అధ్యాయములో మన దేశములో మహిమ నివసించినట్లు ఇచ్చినట్లు కాబట్టి వాళ్ళకి లేదు, ఎవరికి? అన్యదేశంలోకి లేదు. కానీ మన దేశములు అంటే ఇశ్రాయేలు దేశము, ఆ దేశములో మహిమ మహిమ నివసించినట్లు వసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఆమేన్. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజోచును. ఆమేన్. ఆమేన్. 12 చదువును. యెహోవా ఉత్తమమైన 85 9 నుంచి 11 వరకు అన్నారు. చదివా? చదివండి. 85 9 నుంచి 11 వరకు చదివండి. ఆమేన్. కృపా సత్యము కలసికొన్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి పెట్టుకున్నాయి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజోచును. ఆకాశములో నుండి నీతి పారచును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దేశములో ఆమేన్. హల్లెలూయా. మహిమ మరి నివసించినట్లు 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. ఆమేన్. వాళ్ళు ఇశ్రాయేలుకి ప్రభువు ఏం చేశాడు? మన దేశములో, వేరే దేశమా? మన దేశం మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన భయపడు వారికి రక్షణ సమీపంలో ఉండాలి. ఆమేన్. ఇక పాత నిబంధన అయిపోయింది, క్రొత్త నిబంధనలోకి అడుగు పెట్టాము. క్రొత్త నిబంధన దానిలో ఏం చెప్తున్నాడు ఆయన? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇప్పుడు ఈ పని చేయాల్సింది ఎవరు? మనము. ఎవరు? మనమే చేయాలి. ఇశ్రాయేలు జనము గురించి చెప్పబడింది, ఇప్పుడైతే మన గురించి
ఈ ఆమేన్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏమి చేసినా దేవుని మహిమ. భోజనము చేసినను, పానము మనం చేసెను, చేస్తున్న మీరేమి ఏమి చే సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. ఆమేన్. తర్వాత ఒక విషయాన్ని గ్రహించాలి. భోజనం పానము చేసినను అంటే భోజనం గురించి మాట్లాడుతున్నాడా యేసు ప్రభువు? దాన్ని తెలుసుకోవాలి మనం. అవును. ఆయన భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము సమస్తం దేవుని కొరకై చేయవలెను. ఆమేన్. మీరు గ్రహించినట్టయితే ఇక్కడ విషయాన్ని 1 కొరింథీ 15:39 వచనము. మనుష్య మాంసము వేరు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చాప మాంసము వేరు. ఆమేన్. మరియు ఆగండి. ఒక్క నిమిషం. కాబట్టి మనుష్య మాంసము వేరు, వేరు, మృగ మాంసము వేరు వేరు, పక్షి మాంసము వేరు, చాప మాంసము వేరు. వేరు. వీటిలో ఏదైనా సరే ఆయన ఒక విషయాన్ని మీరు గ్రహించగలగాలి. ఆమె వాని మహిమ వేరు అని చెప్పాడా? లేదు. ఆమేన్. ఆయన మహిమ 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 గురించి మనకి చెప్తున్నాడు కదా. అవును. కాబట్టి దాని మహిమ కూర్చి ఆయన చెప్పటం లేదు. మనుష్య మాంసము, మృగ మాంసము, పక్షి మాంసము, చాప మాంసము ఇవన్నీ శరీర సంబంధముగా ఉన్నవి. కానీ మరి 40వ వచనము నుంచి చూడండి. 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపము గలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల ఆకాశ వస్తు రూపములు డాష్ మహిమ వేరు. మహిమ వేరు. శరీర సంబంధమైనటువంటిది ఏది మహిమ అని క్వశ్చన్ లేదు. మనకి ఏమి అంటే మాంసము గాని, మృగ మాంసము గాని, పక్షి మాంసము గాని, చాప మాంసము గాని వీటిలో మహిమ లేదు. శరీర సంబంధము అంటే భూ సంబంధమైనటువంటి వాటిలో దేనికి మహిమ లేదు. కానీ ఆకాశ వస్తువులు, ఆకాశ వస్తు రూపములు డాష్ మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. భూవస్తు రూపములు మహిమ వేరు. ఆమేన్. 41 చూడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు సూర్యుడు ఎవరు సృష్టి చేసింది? దేవుడు. ఆయన. ఆమేన్. కనుక ఆయన సృజించిన ఆ సూర్యుడు మహిమ వేరు. చంద్రుడు ఆయన ఎవరు? దేవుడు తయారు చేశాడు. చంద్రుని మహిమ వేరు.
నక్షత్రము ఆయన చేశాడు. నక్షత్రములో మహిమ నక్షత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. మహిమను బట్టి నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఆమేన్. కాబట్టి లోక సంబంధమైనటువంటివన్నీ కూడా మహిమ అనేక రకాలుగా చేయబడినది. ఆమేన్. హల్లెలూయా. ఇక 42వ వచనం. హల్లెలూయా. మృతుల పునరుద్ధానమును అలాగే మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఆమేన్. ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. హీనమైనదిగా ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనమంతా కూడా ఏమవుతామమ్మా? మహిమ గల వారముగా లేపబడుతుంది. అలాగే మనమంతా అక్షయమైన వరముగా లేపబడును. మృతులలో లెగుస్తాము. కానీ శరీరము 2 రకాల శరీరములు మనకు అర్థమవుతాయి. శరీరము క్షయమైనది. ఇదేమా శరీరము క్షయమైనది. కానీ విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము పనికి రాదు. మనకు ఆత్మ సంబంధమైన శరీరము మనకు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి భయం ఏమి పడాల్సిన అవసరము లేదు. ఈ శరీరములో ఎట్లా ఉంటుంది? శరీరము చాలా భయంకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కుష్టు రోగం ఉంటుంది, లేకపోతే ఇంకో జబ్బు ఉంటుంది. అనేక జబ్బులు ఈ శరీరము సంబంధించి ఉంటాయా ఉండవా? కొంతమందికి ఎట్లా ఉంటుంది? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కలిగిన వారు లేరా? ఉన్నారు. అది ఏ శరీరము? భౌతిక శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరము, లేకపోతే మృతర పునరుద్ధానము కలిగేటువంటి అది అలాంటిది. కానీ అక్షయమైనటువంటిగా లేచినటువంటి శరీరము, దానికి ఏ జబ్బు లేదు. ఆమేన్. దానికి ఏ రకమైన జబ్బు లేదు. కాబట్టి ఇక్కడ ఈ శరీరములో ఉన్నప్పుడు మాత్రమే మనం బాధపడుతున్నటువంటిది. ఈ శరీరములో ఉన్నప్పుడు మాత్రమే మనము బాధపడుతాం. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? అబ్బా, నా పిల్లకాయలు బ్రహ్మాండంగా ఉండాలి అని ఆలోచించుకుంటారు. కానీ ఆయన అక్షయమైనదిగా లేపుతాడు. ఆమేన్. ఒక్క క్షణము చాలు. ఒక్క క్షణము చాలు. అప్పుడు ఏం జరిగింది? శరీరము అంతకుముందు ఈ శరీరము బ్రహ్మాండంగా అన్ని జబ్బులతోటి ఉంటది. కానీ ప్రభు ఇచ్చేటువంటిది, ఆయన ఇచ్చేటువంటిది అది అక్షయమైనటువంటి ఆయన మనకిస్తున్నాడు. ఆమేన్. అది దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మీరు కలిగి ఉందురు గాక. కాబట్టి
మీరు కొంతమంది సరే, ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, నువ్వు ఉన్నావా? ఉన్నాను. నువ్వు కదా బ్రదర్. ఉన్నాను బ్రదర్. రైట్, ఓకే. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేయము. ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తున్నారా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీ నామము మహిమ కలిగినది, నిత్యము స్తుతింపదగినది. ప్రభు, సర్వభూమి నాయనా నీ మహిమతో నిండి ఉన్నదయ్యా. ఈ సత్యమును ఎన్నిక లేని అన్య జనాంగమైన మాకు యేసుక్రీస్తు ప్రభువా అందించి ఉన్నారు, మాకు కలుగ చేసి ఉన్నారు. మీ శిలువ యాగము ద్వారా నాయనా మీ ఆశ్చర్య కార్యములను ప్రచురము చేయుటకు మాకు బాధ్యతను అప్పగించి ఉన్నారు. మీకు స్తోత్రములు ప్రభు. ఇశ్రాయేలు దేశములో నివసించు బిడ్డలకు నీకు భయపడే వారికి నీ రక్షణను సమీపముగా ఉంచి ఉన్నట్లు మా ప్రభు నాయన మీ కృపా సత్యములు కలుసుకొని నీతి సమాధానములు ఏకీభవించి తండ్రి భూమి ఆకాశములో నుండి నీతి పారజూచుచున్నదని మమ్మలను ప్రభువా ఉత్తేజపరిచారు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా నీ మహిమను అన్య జనముల మధ్యలో నా తండ్రి భోజనము పానము కాదు నాయనా, మిమ్మల్ని మహిమపరచడమే మాకు బాధ్యత అన్నారయ్యా. మహిమ కలిగిన దేవా, నీ మహిమ మేమేమి చేసినా పొందలేము నాయనా, నీ కృప కరుణ దయ తప్ప. మహిమ కలిగిన దేవా నాయనా, మా ఈ ఘటములు జీవమున్నంత వరకే నాయనా క్షయమైన ఈ శరీరమును అక్షయమైనదిగా లేపావు ప్రభువా. మీకు స్తోత్రము. అయ్యా, మహిమ గల శరీరముగా మమ్మల్ని లేపుతున్నావు. మీకు స్తోత్రము. గొప్ప దేవా, నీవు మాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ సహవాసమును, సహాయమును, నడిపింపును దయచేయమని బ్రతమున వాక్యం అందించిన నీ దాసుని దీవించండి ప్రభు. అయినా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. ఇంకా నాయన జరగవలసిన కార్యక్రమంలో నీ దాసుడు వాక్యం అందించు ఉండగా అయినను మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరే మహిమ తెచ్చుకోండి ప్రభు. నాయనా అన్య జనాంగము మధ్యలో కూడా ఈ సువార్త చేరినట్లు కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామం బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.